ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆరాధన కొరకై విచ్చేసి ఉన్న ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి యొక్క పునరుద్ధాన దినమునందు ఆదివారం నాడు మరి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సమీపించి ఉన్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో అంటే యూదులకు ఇవ్వబడినటువంటి పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించేటువంటి వారు అంటే 7వ దినమున దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు. మరి నూతన నిబంధన ప్రకారం అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మరి ఏర్పాటు చేయబడినటువంటి ఈ నూతన నిబంధన ప్రకారము మనము ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే మొదటి దినమందు. వారు 7వ దినమున దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏమిటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుడైన యెహోవా 6 దినముల్లో భూమిని ఆకాశమును అందులో సమస్తాన్ని సృజించి 7వ దినమున ఏం చేశాడు? ఆయన విశ్రమించాడు. కాబట్టి ఆ దినమును దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆ పరిచినటువంటి కారణమును బట్టి ఆ దినమున దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు ఇశ్రాయేలు అందరికీ కూడా ఆజ్ఞను జారీ చేశాడు. ఆ ఆజ్ఞను బట్టి ఇశ్రాయేలు అందరూ కూడా 7వ దినమున అనగా ఆఖరి దినమున అనగా విశ్రాంతి దినము అనగా శనివారం నాడు దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తూ వచ్చేటువంటి వాడు. అయితే నూతన నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా చేయబడినటువంటి నూతన నిబంధనలో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశయములను మరి ప్రచురపరచుటకు రాజులైన యాజక సమూహముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఏ రోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే యూదుల వలె పాత నిబంధనలో చెప్పబడినటువంటి రీతిగా 7వ దినమున మనం ఆరాధించటలేదు. ఏ దినమున ఆరాధిస్తున్నాం? మొదటి దినమున ఆరాధిస్తున్నాం. వాళ్ళకైతే ఆజ్ఞాపూర్వకంగా చెప్పబడింది. ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట మర్చిపోవద్దు. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు, దేవుణ్ణి ఆరాధించాలి. మరి నూతన నిబంధనలో మొదటి దినమందు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మరి మొదటి దినమందు దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి ఆజ్ఞ మనకెక్కడన్నా కొత్త నిబంధనలో కనబడుతూ ఉందా అంటే మనకి ఎక్కడ కనబడదు. అయితే ఆదివారము దినాన్ని మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తూ ఉన్నాం? ఎందుకు ఆదివారపు దినము అనగా ఆది అనగా ఆరంభము, వారమునకు ఆరంభము మొదటి రోజు ఏంటి? అది ఆదివారం. ఆ ఆదివారం నాడు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తూ ఉన్నాం? ఆరాధన చేయటానికి గల కారణము ఏమిటి అంటే ఈ ఆదివారమును క్రైస్తవులుగా మనము క్రీస్తును విశ్వసించిన మనము ఇంకొక పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. ఆదివారాన్ని ఏమంటాం మనం? ఏ దినం అంటామండి? పునరుద్ధానపు దినం. ఆదివారము అనేటువంటిది మన జీవితాలకు ఎందుకు ప్రత్యేకమైనది? ఆదివారము అనేటువంటిది ఎందుకు మనము ఎంచుకుని ఆ దినమున దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధన చేస్తున్నాము అంటే పునరుద్ధానమయుడైనటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును బట్టి మన జీవితాలకు ఎన్నో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించబడినాయి. ఆయన మనకు ఆ అనుగ్రహించినటువంటి పునరుద్ధానపు ఆశీర్వాదములను కొన్నిటిని ఉన్న సమయాన్ని బట్టి ధ్యానించి ఆ పునరుద్ధానపు ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి మనం ఆరాధించటానికి, మన హృదయములతో దేవుణ్ణి ఆరాధించటానికి మనల్ని మనం దేవుని ఆత్మ ద్వారా సిద్ధపరచుకుంటానికి మన ప్రయత్నం చేద్దాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. సహజంగా ఈ యొక్క లేఖన భాగాలను ఈస్టర్ రోజున మాత్రమే మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కాదు, ప్రతి ఆదివారము కూడా మనకి ఈస్టరే. ప్రతిరోజు కూడా ప్రభు యొక్క సిలువను మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమే. ప్రతి దినము కూడా ఆయన మరణ పునరుద్ధానాలను మనం ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే. ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల చుట్టూ చేరినటువంటి మనము ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకొని ఆ పునరుద్ధానము ద్వారా మనకు దేవుడిచ్చినటువంటి ఈవులను, పరలోక సంబంధమైన వరములను, పరలోక సంబంధమైన ఆశీర్వాదములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దానిని బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి మనందరము కూడా సిద్ధపడదాం. మొట్టమొదటిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచుట వలన మనకు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాద ఫలమును తెలుసుకొనుట కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూచినట్లయితే క్రీస్తు
మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. యేసుక్రీస్తు తిరిగి లేపబడలేదు అనేటువంటి ఒక చెడు వార్తను ఆనాడు సమాజంలో సాతాను తన యొక్క అనుచరుల ద్వారా లోకానికి ప్రకటింపచేస్తూ ఉంది. ఆ రీతిగా క్రీస్తు లేపబడలేదు, పునరుద్ధానం లేదు అని ప్రకటింపబడుతూ ఉంటే దానిని సరిచేయటానికి అపోస్తలుడైన పౌలు ఈ మాటలను వారికి తెలియచేయటం జరిగింది. ఏమని తెలియచేస్తున్నాడు? 13వ వచనంలో, మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడి ఉండకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లెగకపోతే, పునరుద్ధానుడై తిరిగి లెగకపోతే, ఈ యొక్క మరి ఆదివారం అనేటువంటి దానికి, ఈ పునరుద్ధాన దినము అనేటువంటి దానికి ఏమాత్రము కూడా మరి విలువ అనేటువంటిది లేదు. అందుకని ఏమంటున్నారు అంటే, క్రీస్తు లేపబడని ఎడల 13వ వచనంలో, మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. సువార్త ప్రకటన వ్యర్థం, విశ్వాసము వ్యర్థం, నిరీక్షణ వ్యర్థం. దేని కొరకు మనం ఆశపడుతున్నామో ఆశ కలిగి ఉండటం వ్యర్థం. దానియైన సొలొమోను చెప్పినటువంటి రీతిగా వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. అయితే వ్యర్థము కానిది ఒకటి ఉందని నూతన నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. 15వ అధ్యాయము 58వ వచనంలో మనం చూసినట్లయితే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. వ్యర్థము కానిది ఈ లోకంలో ఏదైనా ఉన్నది అంటే ప్రభువునందు మనం పడుతున్నటువంటి ప్రయాస. ప్రభువునందు మనం పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు. కానీ ఒకవేళ క్రీస్తు మృతుల్లో నుండి లేపబడకపోతే ఆ ప్రయాస కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేపబడ్డాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచుట వలన మన విశ్వాసానికి ఒక అర్థం వచ్చింది, మన నిరీక్షణకు ఒక అర్థం వచ్చింది. ఈరోజు మనము ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే దానికి కారణం ఏమిటంటే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయనకి ఏమని పేరు పెట్టబడిందండి? దేవదూత వచ్చి ఏమని తెలియచేసింది? లోకమంతటికి కలగబోతున్నటువంటి మహాసంతోషకరమైన సువర్తమానము. ఏమిటి ఆ సంతోషకరమైన సువర్తమానము? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టడం రక్షకుడుగా పుట్టి ఉన్నాడు, కానీ లోకానికి రక్షణ రాలేదు. ఆయన ఈ లోకంలో పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాడు, తద్వారా లోకానికి రక్షణ రాలేదు. ఆ యొక్క గుడ్ ఫ్రైడే నాడు తన ప్రాణమును కల్వరి శిలువలో ఆయన అర్పించి ఉన్నాడు, తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. దాని వలన కూడా లోకానికి రక్షణ రాలేదు. ఎప్పుడు లోకానికి రక్షణ వచ్చింది? ఎప్పుడు ఆ రక్షణ మనకు వచ్చింది అంటే ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపబడటం. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపబడకపోయినట్లయితే ఏం లేదంట? విశ్వాసం లేదు, రక్షణ లేదు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే 17వ వచనంలో, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ పాపములోనే ఉన్నారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించిన, తన రక్తాన్ని చిందించిన, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించిన, పవిత్రుడిగా ఈ లోకానికి పరిచయం చేయబడినప్పటికీ కూడా ఆయన మృతుల్లో నుండి తిరిగి లేపబడకపోయినట్లయితే మన పాపములకు ఏం లేదండి? క్షమాపణ లేదు. ఈరోజు పునరుద్ధాన దినమందు ఈ ఆదివారం నాడు దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధన చేస్తున్నాము అంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, మరణము మీద విజయాన్ని సాధించాడు. ఆయన మరణము మీద విజయాన్ని సాధించటం ద్వారా మనకు కలిగినటువంటిది ఏమిటి అంటే మన పాపములకు క్షమాపణ, మన పాపముల నుంచి విడుదల. కాబట్టి మొట్టమొదటిగా ఈ పునరుద్ధాన దినమున దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు ఈ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము తెలుసుకోవలసింది ఏమిటి అంటే మన పాపములకు క్షమాపణ దొరికింది, మన పాపముల నుంచి మనకి విడుదల దొరికింది. మరి ఏ నామమున రక్షణ లేదు, ఆకాశము క్రింద ఉన్నటువంటి ఏ నామంలో కూడా పాప క్షమాపణ లేదు. ఏ నామంలో ఉన్నది? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మాత్రమే మన పాపములకు క్షమాపణ. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచుట ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాద ఫలము ఏమిటి అంటే మన పాపములకు క్షమాపణ, మన యొక్క జీవితాలకు ఒక రక్షణ, మనకు ఒక నిరీక్షణ, మన విశ్వాసానికి ఒక అర్థం దొరికింది.
కాబట్టి మొట్టమొదటిగా దేవుణ్ని ఆరాధించటానికి మనము జ్ఞాపకం చేసుకొనవలసినటువంటిది ఏమిటి అంటే, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి పాప క్షమాపణ రక్షణను బట్టి దేవుణ్ణి మనం ఆరాధించటానికి మనందరము కూడా మరి ప్రయత్నం చేద్దాం. మరి రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మరి ఎలాగ ఈ రీతిగా ఈ లోకానికి వచ్చాడు అంటే, శరీరమును ధరించి. ఆయన ఈ లోకంలోనికి రాకమునుపు పరలోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన గురించి హెబ్రీ గ్రంథకర్త ఏమని రాస్తున్నాడు అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపిస్తూ ఉన్నప్పుడు ప్రభువుకు దేవుడు ఏమిచ్చాడంటండి, ఒక శరీరమును అమర్చాడు. అంతకుముందు ఆయన పరలోకంలో ఎలాగూ ఉన్నాడు అంటే ఆత్మస్వరూపిగా ఉన్నాడు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఈయన కూడా ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అయితే ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు దేవుడు ఆయనకు ఒక శరీరమును అమర్చాడు. ఎందుకని శరీరమును ధరించి ఈ లోకానికి రావాల్సి వచ్చింది? మొట్టమొదటిగా మనకు తెలుసు, ఆయన శరీరమును ధరించి ఈ లోకంలోనికి రావటం వలన తన యొక్క రక్తాన్ని చిందించాడు. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ దొరకదు. కాబట్టి రక్తాన్ని చిందించటానికి ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడయ్యాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కేవలం ఇది మాత్రమే కాదు, మరొక విషయాన్ని మనకు తెలియచేయటానికి, మనకున్నటువంటి భయములను తొలగించటానికే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క రక్త మాంసాలలో పాలివాడయ్యాడు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉన్న ఆ లేఖన భాగాలను మనం ఒకసారి పరీక్షించినట్లయితే, ఎందుకు ఆయన శరీరాన్ని ధరించాడు, ఎందుకు రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు అంటే, కాబట్టి ఆ పిల్లలు అనగా మనము రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఎందుకు ఆయన రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు అంటే, మనందరికీ ఒక భయం ఉంది. ఏమిటా భయం? మరణ భయం. ఆ మరణ భయము చేత మనమందరము కూడా సాతానుకు దాసులమైపోతున్నాం. దానికి ఎవ్వరూ కూడా అతీతులు కాదు. అపోస్తుడైనటువంటి పేతురు, ఆది అపోస్తల సంఘానికి ఆయన అధ్యక్షుడు. పేతురు, నీ మీద నేను నా సంఘమును కడతాను అని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. సంఘానికి ఆయనే అధ్యక్షుడు. అంటే యేసుక్రీస్తు తర్వాత స్థానం ఆయనదే. అంతటి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి పేతురు ప్రభు సిలువ కార్యానికి వచ్చినప్పుడు, ఆయన సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు, సిలువలో ఆయన బలియాగము అవబోతున్నటువంటి ఆ సమయంలో ఏం చేశాడు చెప్పండి? పేతురు ఏం చేశాడు? ఒక చిన్నది వచ్చి, నీవు ఆయనతో కూడా ఉన్నవాడు కాదా అంటే ఏమన్నాడు? అబ్బబ్బా, నేను కానే కాదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అబద్ధమాడాడు, బొంకాడు, తన మీద ఒట్టు పెట్టుకున్నాడు. ఆయన ఎవరో నేను ఎరుగను అని చెప్పి అబద్ధమాడాడండి. నిజంగా ఆయన ఎరగడా? ఆయన పాదాలకు అడగలేదా అంతకుముందు రోజునే? అంతకుముందు రాత్రి ఆయనను తీసుకుని ఆ గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయన చూడలేదా? ఈయన ప్రభుతో పాటు బలలో చేయవేయలేదా? అన్నీ ఎరిగినటువంటి ఈయన ఎందుకు మరి ప్రభు ఎవరో నేను ఎరుగనని ఎందుకు అబద్ధమాడుతున్నాడు? ప్రభు అంటే ఇష్టం లేదా? ప్రభు అంటే ప్రేమ లేదా? అందరూ మౌనంగా ఉన్నారు. కానీ పేతురేమంటాడు తెలుసా? ప్రభు, నీ కొరకు నేను ప్రాణం పెడతానని అంతగా ప్రాణప్రియుడిగా ప్రేమించినటువంటి పేతురు ఆ కార్యము వచ్చేటప్పటికి, ఆ సమయం ఆసన్నమయ్యేటప్పటికి అయ్యేటప్పటికి ఆయన ఎవరో నేను తెలియదు అని చెప్పి ముమ్మార్లు బొంకుతూ ఉన్నాడు. ఎందుకని? కారణం ఏమిటి అంటే మరణ భయం. ఆయనతో పాటు నేనున్నానంటే, ఆయనతో పాటు నేను తిరిగానంటే, ఆయన శిష్యుడని నేను చెప్పుకుంటే, ఆయన పక్కన ఆ యొక్క ఇరువురి దొంగలతో పాటు నన్ను కూడా సిలువ వేస్తారేమన్నటువంటి భయం. అంతటి ఆది అపోస్తల సంఘానికి అధ్యక్షుడు, యేసుక్రీస్తుని ముఖాముఖిగా చూసినటువంటి వాడు, ఆయనతో తిన్నవాడు, ఆయనతో తాగినవాడు, ఆయనతో పడుకున్నటువంటి వాడు, ఆయనతో 3.5 సంవత్సరములు అన్యోన్యమైన సహవాసాన్ని కలిగినటువంటి అతడే మరణానికి భయపడిపోతే ఈరోజు మనం ఎంత చెప్పండి? మరణ భయము చేత ఏమైపోయాడు? ఆయన ఎవరో నేను తెలియనని ముమ్మార్లు అబద్ధమాడాడు. అబద్ధమాడేవాడు ఎవరి సంబంధం అంటండి? అపవాది సంబంధి.
అపవాది సంబంధులందరికీ కూడా దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు? నిత్యమైనటువంటి నరకం. అంటే ఇప్పుడు పేతురు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆడిన అబద్ధాన్ని బట్టి నిత్యమైన నరకం వైపు వెళ్ళిపోవాలి. కానీ ఆ పేతురు అలా భయపడటానికి గల కారణము, ఆ పేతురు అలాగా అబద్ధమాడి అపవాది యొక్క సంబంధిగా మారిపోవటానికి గల కారణం ఏమిటంటే మరణ భయం. అదే పేతురు ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళి 50వ దినమందు, అనగా పెంతుకోస్తు అనేటువంటి పండుగ దినమందు పరిశుద్ధాత్మని ఆయన పరలోకంలోని పంపించిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పేతురు ఏం చేశాడండి? మొట్టమొదటి ప్రసంగం ఆయనే చేశాడు. ఆయన ప్రసంగంతో 3,000 మంది ఒకే దినమందు రక్షింపబడ్డారు. రెండవసారి ఆయన ప్రసంగం చేస్తే 5,000 మంది రక్షింపబడ్డారు. ఈ రీతిగా అందరూ ఆయనను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షింపబడుతున్నారన్న సంగతిని ఎరిగి పేతురుని పట్టుకుని, అపోస్తులను పట్టుకుని మొట్టమొదటిగా బెదిరించారు, రెండవదిగా దెబ్బలు కొట్టారు, మూడవదిగా చంపాలని జైల్లో వేశారండి. అప్పటికే యాకోబుని చంపేశారు. పేతురుని చంపాలనుకుంటే రెండవ దినము పస్కా పండగ రోజు హత్య గావించడం, పండగ రోజు వీళ్ళని ఎందుకు చంపటం అని, పండగ అయిన తర్వాత బలిద్దామనేటువంటి ఉద్దేశంతో పేతురుని చెరసాల్లో వేస్తే పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? సైనికుల మధ్య ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. ఏమండి, రేపొద్దున మరణశిక్ష అంటే మనిషి ఏమైపోతాడు? ఈ రోజే భయముతో చచ్చిపోతాడు. కరోనా టైంలో కరోనా వచ్చి చనిపోతున్నటువంటి వారి కంటే భయముతో చనిపోయినటువంటి వారి సంఖ్య ఎక్కువ. మరణ భయం అనేటువంటి అతనికి తొలగిపోయింది. అంతకుముందు ఒక చిన్నదానికి భయపడి పారిపోయినటువంటి వాడు ఇప్పుడు మరణానికి భయపడలేదు. ఒకవేళ రేపొద్దున నన్ను చంపేస్తే బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు లాభం అనేటువంటి రీతిగా, చనిపోతే నేను క్రీస్తు దగ్గరికి వెళతాను, నా ప్రభు దగ్గరికి వెళతాను అనేటువంటి నిశ్చయతతో ఆయన చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకని అంతటి మార్పు ఎలాగొచ్చింది? కారణం ఏమిటంటే మరణ భయమును తొలగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు, ఆయన పునరుద్ధానుడై కనబడినప్పుడు వాళ్ళందరికీ కూడా ఏమి తొలగిపోయిందో తెలుసా? మరణ భయం తొలగిపోయింది. మరణము మన మీద ప్రభుత్వం చేయలేదు. మరణాన్ని మరణింపచేసినటువంటి జయశీలుడైన యేసుక్రీస్తు నా ఎదుట కనబడుతున్నాడు. ఆయనను గుడ్ ఫ్రైడే నాడు చంపారు, ఆయన ఈస్టర్ పండుగ రోజు పునరుద్ధానుడై కనబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయనను బట్టి మనకు కూడా ఏమున్నది? పునరుద్ధానం ఉన్నది. ఆయనకొక్కడికే కాదు, ఆయన మాత్రమే తిరిగి లేకడు, మనము కూడా తిరిగి లేపబడతాం. మరణము మనల్ని ఏమీ చేయదు. మరణం అనేటువంటిది శరీరానికి, మరణము ద్వారా శరీరము కుళ్ళిపోతుంది, శరీరము నశించిపోతుందేమో, కానీ ఆత్మకు మరణము లేదు. ఆత్మకు ఒక నిత్యమైనటువంటి స్థలము, ఒక నెమ్మదికరమైనటువంటి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని, ఆ నెమ్మదికరమైనటువంటి స్థలమును వెళ్ళట కొరకు పేతురు మరణానికి ఏమాత్రము కూడా భయపడట్లేదు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచుట వలన మనకి కూడా ఏం కలిగింది అంటే మరణాన్ని జయించే అవకాశం. మరణము మీద విజయం మనకు వచ్చింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు అయితే, ఆయన మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు ఆయన పునరుద్ధానము ద్వారా మనకి కూడా మరణాన్ని జయించే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మొట్టమొదటిగా పాప క్షమాపణ, రక్షణ ఆయన పునరుద్ధానం ద్వారా కలిగింది. రెండవదిగా ఆయన పునరుద్ధానము ద్వారా మరణ భయములు తొలగింపబడ్డాయి. మూడవదిగా మరి మనల్ని రక్షించినటువంటి ప్రభువు మనల్ని రక్షించాడు, మన పాపమును క్షమించాడు. అయితే మనం ఏం చేయాలి? ఆ రక్షణను అంతము వరకు కూడా మనం కాపాడుకోవాలి. మరి అంతము వరకు మనము మన రక్షణ కాపాడుకుంటే సాధ్యమవుతుందా? ఒక పాపాత్మురాలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పట్టబడినప్పుడు ఆమెను తీసుకుని వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు ముందు పెట్టారు. పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులైనటువంటి వారు ఏమంటున్నారు? ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది కనుక మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో ఈమెని కొట్టి చంపాలి అన్నారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, మీలో పాపం లేని వాడెవడో రాయి వేయమన్నారు. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఎవ్వరు మరి ఆమెను కొట్టడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే వాళ్ళలో కూడా పాపం ఉంది కనుక. అప్పుడు ప్రభు అన్నటువంటి మాట ఏమిటి అంటే, అమ్మా, ఎవరూ నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభు అంటే ఆయన ఏమన్నారు? నేను నీకు శిక్ష విధించను, ఇక నుంచి నీవు పాపము చేయకుండా. సాధ్యమవుతుందా? ఆమె ఆ సమయంలో ఆ రాళ్ల చేత కొట్టబడతారేమో అన్నటువంటి భయముతో ఒకవేళ పాపం నుంచి తాత్కాలికంగా విడుదల పొందిందేమో.
మరలా రేపు ఎవరైనా వచ్చి నీవు పలానా పని చెయ్యకపోతే నేను మిమ్మల్ని చంపేస్తామని ఒకవేళ వాళ్ళు అంటే ఈమె మరలా పాపంలోకి దిగిపోదని గ్యారెంటీ ఏంటి? ఆమె కాదండి, మనము తిరిగి పాపంలో పడిపోకుండా ఉండటం మనకి సాధ్యమవుతుందా? తిరిగి పాపంలో జారిపోకుండా ఉండటం మనకి సాధ్యమవుతుందా? నా శరీరమందు మంచిది ఏది కూడా నివసింపదని నేను ఎరుగుదును. పౌలు యొక్క శరీరంలోనే మంచిది లేకపోతే మన శరీరాల్లో మంచి ఉంటాయా? లేదు. మనం ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మన అనుదిన జీవితంలో ఒక్కసారి పరీక్షించుకొని చూడండి. ఒక్క దినమైనా నేను తప్పు చేయలేదు, ఒక్క దినమైనా నేను వాక్యంలో నుండి తొలగిపోలేదు అని చెప్పగలిగినటువంటి వారు ఒక్కలైనా ఉన్నారంటారా? నేను ఈ దినము ఏ తప్పు చేయలేదు, నేను వాక్యం నుంచి ఎక్కడా తొలగిపోలేదు, ప్రభువు నాకు అవమానకరమైనటువంటి రీతిగా నేను ఒక్క పని కూడా నేను చేయలేదు అని చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నామా? లేరు కదా. అంటే మనం బలహీనులం. అంతవరకు మనం రక్షించుకోలేం, అంతవరకు మన పరిశుద్ధతను కాపాడుకోలేం. అందుచేత ప్రభువు మన బలహీనతను ఎరిగి ఆయన మరి బలహీనతలో సహా అనుభవం కలిగినటువంటి వాడు కనుక ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఏం చేశాడండి? పరలోకానికి వెళ్ళి తండ్రిని వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడు? ప్రభువా తండ్రి, వారితో కూడా నేను యుగయుగములు అంతవరకు నేను ఉంటానన్నాను, వాళ్ళు బలహీనులై ఉన్నారు, నేను వారిని విడిచి వచ్చాను, ఇప్పుడు వారిని బలపరచటానికి ఒక ఆత్మను వారి దగ్గరికి పంపించు, ఒక వరమును వారి దగ్గరికి పంపించు అని తండ్రి దగ్గర వేడుకున్నాడు. ఆయన వేడుకుంటుండగానే ఆయన తిరిగి వచ్చేటువంటి సమయానికి ముందుగానే పేతురు ఏం చేశాడండి? ప్రభువు వెళ్ళిపోయాడు, ఇంకెప్పుడు వస్తాడో నాకు తెలియదు కనుక నేను మరలా చేపలు పట్టుకుంటానికి వెళ్ళిపోతున్నాను అనగానే ఆయన వెనకాల శిష్యులు కూడా ఏమయ్యారు? బయలుదేరారు. అప్పుడు ఆయన అక్కడ మరలా వారికి ప్రత్యక్షం అవటం జరిగింది. అంటే మనము మన స్థితిని మార్చుకోవటం మనకి సాధ్యం కాదు. మన రక్షణ ఇచ్చింది ఆయన, కానీ ఆ రక్షణ కాపాడుకోవటం కూడా మనకి చేత కాదు. అందుకని మన మీద కనికరపడిన దేవుడు మనల్ని రక్షించి మన పాపంను క్షమించి మనల్ని విడిచిపెట్టలేదు, కానీ మనతో కూడా ఉండటానికి యుగయుగములు మనతో కూడా ఉండటానికి ఏం చేశాడండి? పెంతుకోస్తుని పండుగదని మన పరిశుద్ధాత్మను ఆయన పరలోకంలో నుండి పంపించాడు. అది అపోస్తులకు మాత్రమే కాదు, అది అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసించినటువంటి వారందరికీ కూడా ఆ యొక్క వరం అనేటువంటిది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మొట్టమొదటిగా పాపముల నుండి క్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా జరిగింది. రెండవదిగా మరణ భయములు తొలగిపోవటం అనేది ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారానే మనకు కలిగింది. మూడవదిగా నిత్యము మనతో కూడా ఉండులాగన మనం బలపరచటానికి, ప్రభు యొక్క పునరుద్ధానంలో మనం కూడా పాలివారు అవటానికి, మనల్ని నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ రీతిగా ఆయన పునరుద్ధానము ద్వారానే ఇవన్నీ కూడా మనకి సంభవించినాయి. ఆయన పునరుద్ధానం ద్వారానే మనము పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం దొరికింది. ఆయనే కానీ మరణించి తిరిగి లేకపోతే ఏం లేదండి, విశ్వాసం లేదు, మన పాపంలో క్షమాపణ లేదు, నిరీక్షణ లేదు, రక్షణ లేదు. ఈ లోకంలో మనం చేసే పనులన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అయితే వ్యర్థము కానిటువంటి ఆ లోకానికి వెళ్ళే అవకాశం మనకి ఎలా దొరికింది అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానము ద్వారా, ఆయన పునరుద్ధానమును బట్టి ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధన చేయటానికే మనం ఇక్కడ అందరము కూడా కూడి ఉన్నాం కనుక మరి ఈ చదవబడినటువంటి విన్నటువంటి ఈ లేఖన భాగాలను ఆధారం చేసుకుని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నింటినీ ధ్యానించాలంటే మన జీవితం సరిపోదండి. ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన సమాధి కార్యక్రమం ద్వారానే ఈరోజు మనము దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నాం, దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉన్నాం, మరణ భయముల నుంచి విడుదల పొందాం, పాపం నుంచి విడుదల పొందాం, పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందాం. అంతేకాదు రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనందరము కూడా తప్పింపబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా మన కొరకు ప్రభువు చేసిన పునరుద్ధానపు కార్యములు, ఆయన పునరుద్ధానము ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆశీర్వాద ఫలములను ఆధారము చేసుకుని ఇంకా వ్యక్తిగతముగా మన జీవితాల్లో దేవుడు మనకు చేస్తున్నటువంటి కార్యాలు ఏంటో అది మనకు తెలుసు కనుక, మనం వ్యక్తిగతంగా అనుభవించినటువంటి వారం కనుక మనము అనుభవించినటువంటి ఆ యొక్క ప్రభు యొక్క కృపను బట్టి మనందరము కూడా మరి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగములను దేవుడు తన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.